నిజాంపేట మండల పరిధిలోని నందిగమ్మ గ్రామంలో గుడ్ షెఫర్డ్ స్కూల్లో మంగళవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంఈఓ యాదగిరి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలు ప్రారంభించామని, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని, పల్లెల నుంచి ప్రపంచ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ ఇమాద్, ఎంఆర్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వినయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వందన, రమేష్, శ్రీకాంత్, మహేశ్వర్, పీటీ ప్రవీణ్, నాయకులు జిట్టి మారుతి, బాజా రమేష్, లద్దా రాజగోపాల్, లింగస్వామి, బాగులుగోడ్ తదితరులు పాల్గొన్నారు. ఆటల పోటీలు సీఎం కప్ దృష్ట్యా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కప్పు నిర్వహించడం అనేది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి వారిని ఒలింపిక్ స్థాయికి తీసుకుపోవాలన్న ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. దీన్ని అందరూ కూడా విలేజ్లో ఉన్నటువంటి యువత, విద్యార్థులు అందరూ దీన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి పోయి, అదేవిధంగా జిల్లా స్థాయికి కూడా వెళ్ళి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోయి ప్రపంచంలోనే ప్రపంచ ఒలింపిక్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా మన పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా కన్వీనర్ గారు, ఎంపీడీఓ గారు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలు, వసతులు కూడా ఇక్కడ స్పష్టంగా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మరియు ఆర్ఐ గారికి మరియు అదేవిధంగా మా ఎంపీడీఓ గారికి కూడా ఈ మండల మా విద్యాశాఖ తరపు నుంచి వారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజాంపేట మండలంలోని ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సీఎం కప్పు మండల స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలలో జరపడం జరుగుతున్నది. ఇందులో మండలంలోని గ్రామాలలోని అందరూ యువత, విద్యార్థులు, విద్యార్థినీలు అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు క్రీడలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇంకా ఇతర ఆటలు కూడా నిర్వహించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఇక్కడ నిర్ణయించి ఇక్కడ ఎవరైతే ప్రథమ స్థాయిలో వస్తారో జిల్లాకు ఎంపిక చేయబడతారు. అక్కడ కూడా అయితే రాష్ట్ర స్థాయికి కూడా వెళ్తారు. ఈ సీఎం కప్ అనేది పల్లెల నుండి వచ్చి అందరు కూడా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో నిర్వహించబడుతున్న ఆటల పోటీలలో పాల్గొని యువత అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ మండలంలోని ఉపాధ్యాయులు మరియు ఎంఈఓ గారు మరియు పత్రికా విలేకరులందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున మన మండలంలో ఆటల పోటీలు జరుపుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇంకా జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.